జై శ్రీరామ్. సీతామనోభిరామ పాహిమాం శరణు ప్రభు శరణు. తేజస్విని గురువుగారు, మీరు మనోమాలిన్యాన్ని పోవడం అనేది దైవభక్తికి మొట్టమొదటి అర్హత అన్నారు. అంటే ప్రతిదానికి అర్హత అనేది ఉంటుంది. ఈ అర్హత అనేది మనకు ఒక హామీ ఇస్తుంది. హామీ అంటే ఏమి? గ్యారంటీ అంటాం మామూలుగా ఆంగ్లంలో. హామీ అంటే ఇది వాస్తవము, సత్యము, ఇది నిత్యంగా చేయవలసినటువంటి మము అని తెలియజేసేది ఈ యొక్క మనకు యోగశాస్త్రంలో చెప్పబడినటువంటి మనోమాలిన్యాలు. శరీరాన్ని ఎంత శుభ్రం చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా, అనేక సుగంధ ద్రవ్యాలు మనం చల్లుకున్నా, ఏం చేసినా ఇది సమాజంలో తిరగడానికి సహజం. వీళ్ళు కానీ పురుషులు కానీ ఇరువురు కూడా సమానంగానే అన్నీ అలంకరించుకొని వెళ్తూ ఉంటారు అనేక రకమైనటువంటి ఉత్సవాలకు, వారి యొక్క శుభకార్యాలు. ఇవి సహజం. ఎందుకంటే అలంకరణ అనేది అది పెద్దవసరమైంది. అలా వెళ్తేనే సమాజంలో గౌరవం ఉంటుందనేటువంటి కొంతమంది ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అయితే వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం మనకు తెలియదు. ఏం తెలియదు? మనోమాలిన్యాలు. నీ మనసు శుభ్రం చేసుకో. గురువుగారు ఏం చెప్పారు? నాయన వెళ్ళి శుభ్రం చేసుకున్నారా అన్నాడు. వాడు శుభ్రంగా స్నానం చేసి వచ్చాడు. శుభ్రం చేసుకున్నాను గురువు అన్నాడు. ఏం చేసుకున్నావు? నా దుస్తులని శుభ్రంగా ఉతికేసుకున్నాను. బాగా చేసుకొచ్చాను. దానికి బాగా ఐరన్ పెట్టాను, ఇస్త్రీ పెట్టాను. మడతలు గడితే లేకుండా బాగా తలతలా ఉంది. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి సోపులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అన్నిటితో స్నానం చేసేసాను. ఇప్పుడు అంత సువాసనే. ఇంకా తర్వాత ఏముంది గురువుగారు? నేను శుభ్రం చేయమంది నిన్ను నీ యొక్క బాహ్య సౌందర్యాన్ని కాదు, బాహ్య శరీరాన్ని కాదు నాయన, నీ మనో సౌందర్యాన్ని. నీ మనసుకు ఒక సౌందర్యం ఉంది, అంటే నీ మనసుకు ఒక అందం ఉంది. ఆ అందం రావాలి అంటే నీలో ఉండే మలినాలు శుభ్రం చేసుకోవాలి. వెళ్ళు అన్నడాగుడు. ఇలా మనోమాలిన్యాలను లోపల పెట్టుకున్నంత కాలం మనం దైవానుగ్రహానికి పాత్రలం కాలేము. ఇందులో కూడా ఏమైనా కొంచెం రిలాక్సేషన్స్ ఉన్నాయా అంటే సమర్థించుకోవడానికి, సర్దుకోవడానికి ఆయన ఏమైనా కొన్ని మనకు ప్రత్యేకంగా ఇవి సర్దుకొని చెప్తారా? మరి అంతా కూడా మానవులు మనం ఊహించుకునేది. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఏమనుకోలేదు దేవుడు. చివరికి దాసుడు తప్పులు దండంతో సరి, ఇంకేసలు ఏమనుకోడు. ధర్మం ఎప్పుడు కూడా ధర్మమే సత్యం, సత్యమే దైవ ధర్మం ఒక్కటే ఉంటుంది. సృష్టి అంతా అదే నియమం ఉంటుంది. సకల గోళాల్లో, సకల భువన మండలాల్లో అనేక రీతుల్లో చూసినా కూడా సృష్టి ధర్మం ఒకటే. కనుక మనోమాలిన్యాలు పోవాలి అంటే, మనోమాలిన్యాలు తొలగాలంటే, భక్తి కలగాలి అంటే మనం మొట్టమొదట ఆచరించాల్సింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి ముందు చెప్పుకున్నాం. మనకి అష్టాంగ యోగంలో వచ్చేది ఇది కూడా. త్రికరణ శుద్ధి అంటే ఏమి? మనస వాచ కర్మణ. అంటే ఆలోచనల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, చేతల రూపంలో కానీ ఎటువంటి మలినమైన మాటలు రాకూడదు. మాటలు ఎలా మంది మౌనమవుతాయి గురువుగారు? మాటలు ఎందుకు మలినమవుతాయి? నీకు స్వరం ఇచ్చింది కీర్తించమని, స్తోత్రించమని, అందరితో మంచిగా మాట్లాడమని, ముద్దుగా మాట్లాడమని, ప్రేమతో మాట్లాడమని, ఆనందంతో మాట్లాడమని, ఎవరి హృదయాలను బాధ పెట్టకుండా మాట్లాడమని. నీ మాటలకు ఎప్పుడు పుణ్యం కలుగుతుందంటే, ఆ పుణ్యం ఎప్పుడు అందంగా మారుతుందంటే, సౌందర్యము అంటే అది మాటలు. సౌందర్యమైనటువంటి మాటలు, అందమైన మాటలు,
ప్రశాంతమైన మాటలు, ఆనందాన్నిచ్చే మాటలు ఇవి. నీవు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, ఆవేశం లేకుండా, అసహనం లేకుండా, ఆక్రోశం లేకుండా, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ లేకుండా, ఇవన్నీ మలినం. ఈ మలినాన్ని తొలగించేస్తే ఇలా వస్తుంది. లేదు అంటే రాదు. ఇంకొకటి ఏముంది? కళ్ళు. ఈ కళ్ళు నిన్న చేస్తాయి. కళ్ళు ఇట్లా చూసామంటే కోపం అనుకుంటాం, భయం, కోపం వచ్చేస్తుంది. భయం చూడ కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అలా చూసామంటే ఓహో ఇప్పుడు కొంచెం ప్రసన్నంగా ఉన్నాడు భగవంతుడు, ఈశ్వరుడు. ఇంకొంచెం అలా ఇలా పెట్టి అర్ధనిమిళిత నేత్రాలు అంటారు. అప్పుడు భగవంతుడు ఆయన ధ్యానంలో ఉన్నాడు అని అలా ఉంటారు కళ్ళు చూసుకొని. ఇలా ఈ కళ్ళు ఎన్నన్నా చెప్తాయి. ఈ యొక్క జ్ఞానేంద్రియాలను మనం మలినం కాకుండా ఉండాలి అంటే దైవం యొక్క ఆకారం ఎట్లా ఉందో, దైవం రూపం మనకి ఏ విధంగా కనబడుతుందో అలా ఉండగలిగితే మనోమాలిన్యాలు పోతాయి అని చెప్పాడు సత్యనిష్ఠులు. అంటే దైవం విగ్రహంలాగా ఉన్నాడు, నేను విగ్రహంలాగా నిలబడుకోవాలా అని అట్లా కూడా అర్థం చేసుకునే ఉంటాను. భగవంతు ఆ యొక్క కనుబొమ్మలు, ఆ కను రెప్పలు ఇవన్నీ కూడా అతి ప్రేమతో, అతి పవిత్రంతో మనకు ఆనందం గొలిపేలాగా, మనలో భక్తిని ప్రేరేపించేలాగా, ఆయన వైపు ఆకర్షించేలాగా, ఆయన లోపలికి వెళ్ళిపోయి మనం అక్కడ జీవించేలాగా ఉంటాయి. ఆ కళ్ళు అంత అందంగా, ఆ చూపులు అంత అందం ఉంటుంది. దీన్ని చూపుల అందము, చూపుల సౌందర్యము అంటాం మనం. అదేవిధంగా చిరునవ్వు పెదవులపై చిరునవ్వు చెదగకూడదు. పెదవులు భగవంతుడిచ్చింది నవ్వుతూ బతకమని. అంతేకాని కష్టాలు వస్తాయి, ఎడవ తప్పదు, బాధలు వస్తాయి, బాధపడక తప్పదు. వెంటనే తేరుకోవాలి. అంటే వెంటనే ఇది అందరికీ సహజమే కదా, నీ ఒక్కడికే వచ్చిందా, అందరికీ వస్తూ ఉంటాయి. కనుక బాధపడతాం, మళ్ళీ మామూలుగా అయిపోతుంటాం. ఇది మనకు సహజంగా జరిగే పని. అట్లాంటిది నిత్యం అలా ఉండు. ఎవ్వరిని కూడా శత్రువులుగా చూడవద్దు. ధర్మరాజులాగా ఉండు, అజాత శత్రువు. నీది ఆత్మ యొక్క, నీ హృదయం యొక్క అందం, నీ హృదయ సౌందర్యం. ఈ హృదయం ఎప్పుడైతే కరుగుతుందో, దయా, జాలి, ప్రేమ ఉంటుందో అప్పుడు నీ హృదయ సౌందర్యం అనబడుతుంది. అదే నిజమైన సౌందర్యం, నిజమైన అందం. నిజమైన అందం అంటే నీ హృదయం ఎప్పుడు కూడా దయా, జాలి, కరుణ, ప్రేమ ఉండాలి, ప్రేమమూర్తిగా ఉండాలి. భగవంతుడు ప్రేమమయుడు, సర్వ ప్రేమస్వరూపుడు ఆయన. మరి అలా ఉండాలి కదా. భగవంతుడిలో గుణాలు మనకు ఉండాలి అంటే ధర్మ విరుద్ధంగా చేసి సత్యానికి దూరంగా పైకి మాత్రం నేను ఒక మహా ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తిగా, స్త్రీలైనా పురుషులైనా ఇద్దరికీ వర్తిస్తున్నది. ఒక స్త్రీ వంచబడింది అంటే దాని వెనకాల పురుషులు కొంతమంది లోనైపోయి పవిత్రతను పోగొట్టుకుంటారు. ఇది మనోమాలిన్యం, ఇది భయంకరమైన మనోమాలిన్యం. పురుషుడు కూడా అంతే. పురుషుడు ఈ మనోమాలిన్యాలు పోగొడు మనసులో వెనుక తల్లి వైరాగ్యాభ్యాం తన్నిరోధ. నిరంతరం అభ్యాసము, వైరాగ్యం సాధన చేస్తే వస్తుంది. భక్తుడు అంటే పరమాత్మలో నిత్యం ఆనందిస్తూ ఉంటే, మనసంతా ఆయన లోపలనే తిరుగుతూ ఉంటే అది భ్రమ వేరు, వ్యామోహం వేరు. తెలుసుకుంటేనే జ్ఞానం, తెలియకపోతే దుఃఖం. తెలుసుకున్నప్పుడు ఆనందం. గోవిందం, గోవిందమే ఆనందం, ఆనందమే గోవిందం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాహిమాం రక్షమాం. శరణు తండ్రి శరణు. శరణన్న వారిని కరుణించే ఓ శ్రీరామచంద్ర రక్ష రక్ష. జ్ఞానం ప్రసాదించు, కొద్ది జ్ఞానం ప్రసాదించు స్వామి. ఆ జ్ఞానంతో నేను సంతోషంగా ఉంటాను అని మనం అనుకుంటే పరమాత్ముడు ఇస్తాడు. ప్రశాంతంగా నవ్వుతూ జీవించండి. ఎన్ని కష్టాలు లోపలున్నా ఎదుటి వాళ్ళ ముందు నవ్వుతూ ఉన్నారంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆ ఆనందం మనకు పుణ్యంగా మారుతుంది, మన కష్టాలు పోయేదానికి దారి చూపెడుతుంది. ఇది సత్యము. కనుక సత్యాన్ని తెలుసుకోవడమే మన యొక్క నిత్య జీవితంలో ఆచరణ.
గోవింద గోవింద. మళ్ళా ఒకసారి కృష్ణం వందే జగద్గురు.